హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా అండి. చూస్తే నూరిపోతుంది కదా అండి. ఈరోజు పచ్చడి అయితే పుదీనా మినపబేడల పచ్చడి అండి. ఎండుమిర్చి కాంబినేషన్తో ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా మనం పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇందులో ఒక 12 ఎండుమిరపకాయలని వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు మీడియం సైజులో ఉన్నాయండి. మనకు ఇంకా చింతపండు, ఉల్లిపాయ ఇవన్నీ వేస్తాం కాబట్టి పచ్చడి అనేది మనకు టేస్టీగా ఉంటుందండి. మరీ కారం తక్కువ వేస్తే అంత రుచి అనిపించదు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ వేయించే దాంట్లోనే ఉంటుందండి పచ్చడి అనేది టేస్ట్. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి, టేస్ట్ అస్సలు బాగుండదండి. కాబట్టి మనం ఏం చేసుకున్నా కూడా కానీ ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా కొద్దిగా నూనె ఉంది, సరిపోతుంది. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసేసుకొని ఈ మినప్పప్పును కూడా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు చాలా త్వరగా మనకు కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ మినప్పప్పును కూడా మనం కొద్దిగా ముందుగానే తీసేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో రావాలి. ఎక్కువ మాడిపోయిందంటే చేదని అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఒక మీడియం సైజు కట్ట పుదీనా ఆకులండి. నేను ఆల్రెడీ పుదీనా కట్టను తీసేసుకొని శుభ్రంగా ఒలిచేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇంకా ఈ పుదీనా ఆకులను కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ పుదీనా ఆకులను కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఒకసారి కడిగి నీళ్ళల్లో నానబెట్టి పెట్టానండి. చూడండి, పుదీనాను కూడా మనం ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయకూడదండి. ఎక్కువ మనం మాడిపోయినట్టు ఫ్రై చేసామంటే పచ్చడి చేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పుదీనా కూడా వేగిపోయిందండి. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేశానండి. అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే మినప్పప్పు వేసేసుకోవాలండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లో లాగే పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని ముందుగా ఒకసారి లైట్గా బ్లెండ్ చేయాలండి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పుదీనా ఆకులను కూడా వేసేసుకొని ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కొద్దిగా వేసుకోవాలండి. చూడండి, పచ్చడి అనేది మనం కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా ఉన్నా కూడా పచ్చళ్ళు రుచిగా ఉండవండి. కొద్దిగా మనకు లైట్గా బరుకుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా వేసామంటే మిక్సీలో మెదగవండి, అలాగే ఉంటాయి. జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెయిన్ అండి పచ్చళ్ళలో టేస్ట్ ఇచ్చేది పచ్చి ఉల్లిపాయలండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని జస్ట్ లైట్గా అలా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు పచ్చళ్ళలో ఉల్లిపాయ ముక్కలు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు గ్రైండ్ చేసుకోకపోయినా కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా పచ్చళ్ళలో మనం అంతా అయిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చండి. ఇంక ఈ పచ్చడి అంతా అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. కావాలంటే కొంచెం మిక్సీ జార్లో మనం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు, లేదు అలాగే డైరెక్ట్గా కూడా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. ఇంకా నేను ఒక ప్లేట్ పెట్టేశానండి, కప్పు పెట్టేశాను. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా మినపపేడల పచ్చడిని కప్పులోకి తీసుకుంటున్నానండి. ఇది మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, అలాగే వేడి వేడి రైస్తో తినచ్చు, రాగి సంగటితో తినచ్చు, రోటీ చపాతీ నాన్ పుల్కా తినేవాళ్ళు తినచ్చు. తర్వాత పెరుగన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఇక్కడ వేడి వేడి రైస్ని పెట్టేశానండి.
ఇంకా కొద్దిగా పచ్చడి వేసేసాను అన్నం పైన. ఇంకా కొద్దిగా నెయ్యి వేసానండి. ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తినచ్చు, ఇష్టం లేని వాళ్ళు అలాగే డైరెక్ట్గా కూడా ఈ పచ్చడిని వేసుకొని తినచ్చండి. మన ఛానల్లో బోల్డ్ అన్ని వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి. ఏం ఫ్రై రెసిపీస్ లేకపోయినా కూడా ఒట్టి ఈ పచ్చడితోనే మనం తృప్తిగా కడుపు నిండా భోంచేయచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా పెరుగన్నం తినేసామంటే ఈ పచ్చడి నంచుకొని ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి చూసారు కదా అండి, తప్పకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.